హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ మై సబ్స్క్రైబర్స్. వీడియో అనేది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు సారీ చెప్తున్నాను. కొన్ని కారణాల వల్ల నేను మధ్యలో వీడియోలు ఆపాల్సి వచ్చింది. సో ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఈ రోజు మీ ముందుకు ఒక G+1 హౌస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి హౌస్ అండి. అండ్ ఇదే విధంగా మీ హౌస్ కానీ ప్లాట్ కానీ ఏదైనా వీడియో ప్రమోషన్ చేయించుకొని సెల్ చేద్దాం అనుకుంటే మాకు కాల్ చేయండి. మీరు నాకు సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే మీకు చాలా తక్కువ ఛార్జెస్తో నేను వీడియో అనేది చేసి పెడతాను. అండ్ మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్రమోషన్స్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి. ఈ రోజు మీ ముందుకి 155 గజాల G+1 ఇల్లు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చాను. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ, మధ్యలో ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ లోని నాగారంలో ఉంటుంది. మనకి రాంపల్లి చౌరస్తా నుండి గట్కేసర్కి వెళ్ళే మధ్యలో ఈ ఇల్లు అయితే ఉంటుంది. నియర్ టు సత్యనారాయణ కాలనీ అండ్ మెయిన్ రోడ్ నుండి జస్ట్ కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్, మనకు ఇల్లుల మధ్యలో ఉంటుంది. చుట్టూ ఆల్రెడీ ఆక్యుపేషన్ అయితే కంప్లీట్గా ఉన్నది. మంచి కాలనీ అండి. ఈ కాలనీ పేరు వచ్చేసి శివశంకర్ నగర్ కాలనీ, నియర్ టు సత్యనారాయణ కాలనీ ఉంటుంది. మంచి డెవలప్డ్ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు అండి. మనకి హాస్పిటల్ చూసుకున్నా చాలా దగ్గరగా ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్ అన్నీ వితిన్ 3 కిలోమీటర్స్ రేడియస్లోనే అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి. మనకు షాపింగ్ మాల్స్, నేషనల్ మార్ట్, డి మార్ట్ అండ్ జూడియో, ఈ అన్ని షాపింగ్ మాల్స్ చాలా దగ్గరగా ఉంటాయండి. అండ్ అలాగే మనకి రాంపల్లిలో కొత్తగా డి మార్ట్ కూడా రాబోతుంది. చాలా దగ్గరగా ఉంటాయి షాపింగ్ మాల్స్ అయితే. మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి. సో ఇల్లు విషయానికి వస్తే చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ పార్కింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మీకు 2 ఇనో కార్లు పట్టే విధంగా పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ మనకి మెట్ల పక్కనే వాష్ ఏరియా కూడా వచ్చింది. అండ్ టైల్ డిజైన్ చూడండి ఎంత బాగుంది పార్కింగ్లో. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీకు మంచి లుక్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. పార్కింగ్ చూడండి, మనకి ఇక్కడ మార్బుల్ అయితే వేశారు. అండ్ వాల్ చూసుకున్న టైల్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్. అండ్ మెయిన్ డోర్ డిజైన్ చూడండి ఎంత బాగుంది. ఇంకొక వాష్ ఏరియా వచ్చింది చూడండి, ఈస్ట్ కార్నర్లో ఒక వాష్ ఏరియా అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే పార్కింగ్ ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. చాలా స్పేషియస్ పార్కింగ్ వచ్చింది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనం ఎంటర్ అవ్వగానే ఈ విధంగా హాల్లో అయితే ఉంటుంది. చాలా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అండ్ బ్యూటిఫుల్ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. స్పేషియస్ హాల్ అయితే ఉంటుంది. అండ్ మనకు బాత్రూమ్ చూడండి ఈ విధంగా టైల్స్తో నీట్ ఫినిష్తో అయితే బాత్రూమ్ కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి ఈ విధంగా అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ కలర్ చూసుకున్న చాలా బాగుంది, పింక్ అయితే ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. మీకు లైటింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఫాల్ సీలింగ్లో డిజైన్ కూడా ఉంది. మీకు మల్టీ కలర్ కావాలన్నా కూడా వేసి ఇస్తారు. అండ్ అలాగే పైకి చూసుకుంటే మనకి ఇక్కడ ఒక లో రూఫ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ పోర్షన్కు ఉన్నటువంటి కిచెన్ ఏ విధంగా ఉందో చూడబోతున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కిచెన్ అయితే ఇచ్చారు. అండ్ స్పేషియస్ కిచెన్ వచ్చింది. షెల్ఫ్స్ చూసుకున్న చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చింది. అండ్ ఒక డోర్ కూడా ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవడానికి పూజ కోసం షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి పైన ఏ విధంగా ఇచ్చారు, రూమ్స్ కానీ అండ్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం పదండి. సో ఈ విధంగా మనం పైకి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ మెట్లు చూసుకున్న మంచి మార్బుల్స్ అయితే వాడరు, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఈ విధంగా ఉంటుంది. మంచి చూడండి ఈ విధంగా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ బాల్కనీ చూసుకున్నా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి నార్త్ సైడ్ గల్లీ అయితే ఇచ్చారు, 3 feet అయితే గల్లీ ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ చూడండి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది, చాలా బాగుంది. అండ్ ఎంటర్ అవ్వగానే ఈ విధంగా స్పేషియస్ హాల్ అయితే ఉంటుంది. ఎదురుగానే ఎంటర్ అవ్వగానే టీవీ యూనిట్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ తిరగానే ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్ అండ్ మధ్యలో ఒక వాష్రూమ్ అండ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. రైట్ సైడ్కి మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. సో చూడండి బ్లూ కలర్ వేశారు, చాలా బాగుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా రైట్ సైడ్ ఒక విండో వచ్చింది, సౌత్ సైడ్ ఉంటుంది ఆ విండో. షెల్ఫ్స్ చూసుకున్నా చాలా బాగున్నాయి. మీకు అల్మరా పెట్టుకునే స్పేస్ అయితే అవైలబుల్ ఉంది. డోర్ చూడండి చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు వాష్రూమ్ చూడండి ఈ విధంగా వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా టైల్స్ చాలా మంచివి వాడారు, మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కామన్ వాష్రూమ్ అండి.
మీకు ఇక్కడ హాల్లోకి కనిపిస్తుంది కామన్ వాష్రూమ్ అయితే. అండ్ ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వచ్చింది. మల్టీ కలర్ వాడారు అండ్ మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఉందండి. చాలా బాగుంది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక లో రూఫ్ కూడా వచ్చింది. దీనికి కూడా లో రూఫ్ ఇచ్చారు సపరేట్గా. అండ్ హాల్ చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం పూజ గది చూడబోతున్నాము. సో ఈ విధంగా టీవీ యూనిట్కి వెనకాల వైపు పూజ గది అయితే ఇచ్చారు. అండ్ టైల్స్ చూసుకున్న చాలా మంచి డిజైనింగ్తో వేశారండి పూజ గదిలో కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. ఒక విండో వచ్చింది, డోర్ కూడా వచ్చింది. అండ్ రైట్ సైడ్ తిరగగానే మనకి కిచెన్ అయితే అవైలబుల్ ఉంటుంది. కిచెన్ ఈ విధంగా అయితే స్పేషియస్ కిచెన్ వచ్చింది. ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. సో వాష్ ఏరియా అండి ఇది. కిచెన్ నుండి మనకి రైట్ సైడ్కి ఒక వాష్ ఏరియా వచ్చింది. చాలా బాగుంది, స్పేషియస్గా ఉన్నాయి అన్ని రూమ్స్. అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా నుంచి బయటికి వెళ్ళడానికి కూడా బాల్కనీలోకి వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఇచ్చారు. వెనకాల వైపు చూడండి, అన్ని ఇల్లుల మధ్యలో ఉన్నటువంటి ఇల్లు అండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉంది. అండ్ మనకి గలీలో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. ఎవరైతే G+1 హౌసెస్ కోసం చూస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా బాగుంది. అండ్ మంచి లొకేషన్లో ఉంది, ప్రైమ్ లొకేషన్లో హైదరాబాద్లోని నాగారంలో ఈ ఇల్లు అయితే ఉంటుందండి. ఎవరైతే నాగారం ఏరియాలో హౌసెస్ కోసం చూస్తున్నారో కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నా మొబైల్ నెంబర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ అలాగే ఇదే విధంగా మీ ఇల్లు కూడా అమ్మాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా తక్కువ ఛార్జెస్తో నేను వీడియో అయితే చేసి పెడతాను. అండ్ అలాగే కొన్ని ఛాన్సెస్లో నేను ఫ్రీగా చేసే అవకాశం కూడా ఉంది. లొకేషన్ బట్టి ఫ్రీగా కూడా చేస్తానండి. నాకు దగ్గరగా ఉంటే ఫ్రీగా కూడా చేసి పెడతాను. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. సారీ ఫర్ మై సబ్స్క్రైబర్స్, లేట్గా వీడియో అప్లోడ్ చేసినందుకు సారీ.